ఓకే. మనం నిన్న ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఒక అమ్మాయి బీఎస్సీ పాస్ అయ్యి ఎంఎస్సీకి వెళ్ళింది అని చెప్పుకున్నాం. అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. దానివల్ల మనకి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. అసలు ఎవరిని అడిగి తీసుకోవచ్చు? మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు If they belong to the public, we will be asking to the public authorities, and if they belong to educational department, we will ask for the education. ఇప్పుడు మీకు చదువు చెప్పడానికి ఎవరు రెస్పాన్సిబుల్? మీ స్కూల్లో మీ టీచర్ రెస్పాన్సిబుల్. అట్లానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఇప్పుడు చూద్దాం హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది. ఓకేనా? ఫ్రమ్ ద అబోవ్ డిస్క్రిప్షన్ ఇట్ మే హ్యావ్ బికమ్ క్లియర్ దట్ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ ఎ స్ట్రక్చర్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ సచ్ ఎ లా. సో మనం ఏ లా గురించి చదువుకుంటున్నాం ఇప్పుడు చెప్పండి. Information, what is information, which is Act in 2005. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 గురించి చదువుకుంటున్నాం. అందరూ ఉన్నారా? నేను నెమ్మదిగా చెప్తున్నాను, మీరు ఉన్నారా లేరా? సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లాంటి ఒక లా వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సిస్టమ్ అనేది కొత్తది క్రియేట్ అవ్వాలి. ఓకేనా? ఉట్టి లా తీసుకొచ్చి పడేస్తే ఆ లాలో చెప్పిన పనులన్నీ ఎవరు చేస్తారు? కలెక్టర్కి ఇస్తారా, లేకపోతే ఎంఆర్ఓకి ఇస్తారా, లేకపోతే స్కూల్ ప్రిన్సిపల్స్కి ఇస్తారా? అట్లా ఇవ్వలేరు కదా, ఎందుకంటే వాళ్ళ వర్క్స్ అవన్నీ వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో ఇట్లాంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో ఈ లాలోనే సింపుల్ టాస్క్స్ అనుకోండి వేరే పోస్ట్కే ఇచ్చేయచ్చు. ఓకేనా? లేదు ఆ టాస్క్ అనేది చాలా పెద్దది అనుకోండి, చాలా టైం పడుతుంది అనుకోండి, ఒక కొత్త పోస్ట్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫీసెస్లోనే ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, వర్క్ అనేది ఎక్కువ ఉంటాయి. లేదు వర్క్ తక్కువ ఉండిద్ది అనుకోండి, ఒక వేరే పోస్ట్కి కలెక్టర్కో ఎంఆర్ఓకో లేకపోతే స్కూల్ హెడ్ మాస్టర్కో వాళ్ళకి ఆ పోస్ట్ని ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి ఆ టాస్క్ని చిన్న టాస్క్ అయితేనేమో వేరే పోస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. బట్ వాళ్ళు చేయాల్సిన పని చాలా ఎక్కువ అంటే కొత్త సపరేట్ పోస్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది మనం. ఇంతవరకు అర్థమైందా? Yes, sir. Hence, as we studied in class 8, there are public information officers in every department as well as an appellate authority in the same department, including your government school. సో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ఇది జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ప్రతి డిపార్ట్మెంట్లో మనకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉంటారంట. ఓకేనా? నెక్స్ట్ది దాంతోపాటే ఒక అప్పీలేట్ అథారిటీ ఉంటుంది. అంటే అప్పీల్ అంటే ఏంటి? అసలు అప్పీల్ అంటే ఏంటి? అప్పీల్ అనే పదానికి అర్థం ఏంటి? ఎవరన్నా చెప్పండి. అప్పీల్, మీరందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కదా. విన్నవించుకోవడం. సూపర్, గ్రేట్. అసలు విన్నవించుకోవడం. అప్పీల్ అంటే అప్పీల్ టు ద కోర్ట్ అనే మాట మీరు వినే ఉంటారు. సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కోర్టుకి చెప్తాం వెళ్ళి, లేకపోతే రాజుగారికి చెప్తాం. ఓకేనా? అట్లా దాన్నే విన్నవించుకోవడం అంటాం. ఓకేనా? ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారంట. ఇంకొక అప్పీలేట్ అథారిటీ కూడా ఉంటుంది. అంటే ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కనుక సరిగ్గా పనిచేయకపోతే మీరు వెంటనే ఏం చేయగలుగుతారు? ఈ అప్పీలేట్ అథారిటీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలుగుతారు. అర్థమవుతుందా? అప్పీల్ అంటే విన్నవించుకోవడం, అప్పీలేట్ అథారిటీ అంటే హెడ్ అన్నట్టు. మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు అన్నట్టు, అట్లాంటి అథారిటీ. సో ప్రతి డిపార్ట్మెంట్లో మనకి ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళతో పాటు అంటే వాళ్ళ పైన అప్పీలేట్ అథారిటీ ఉంటారు. వీళ్ళు ఎవరన్నా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు స్కూల్ సెక్రటరీ అనుకోండి, సెక్రటరీనేనా అనేది, సూపర్వైజర్ ఏదో అంటారు. ఓకే, స్కూల్ సూపర్వైజర్ అప్పీలేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనుకోండి. నేను చెప్పేది అర్థం అవుతుందా?
అర్థం కావట్లేదు కదా? మన స్కూల్ స్ట్రక్చర్ తీసుకుంటే స్కూల్లో సపరేట్గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని పెట్టలేం కదా? పెట్టగలుగుతామా చెప్పండి? అసలు మీ స్కూల్స్లో ఉన్నారా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని సపరేట్ అథారిటీ ఎవరన్నా ఉన్నారా? నో. సో స్కూల్స్లో మనకి ఈ నీడ్ చాలా తక్కువ. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ యొక్క పని తక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే హెడ్ మాస్టర్ కింద ఎవరు ఉంటారు చెప్పండి మీ స్కూల్లో? ఎవరన్నా ఉంటారా అసలు హెడ్ మాస్టర్ కింద? వైస్ ప్రిన్సిపల్. మాట నాకు గుర్తు రావట్లేదు. సో వైస్ ప్రిన్సిపల్ ఉంటారు. చైర్మన్ హెడ్ అమ్మా. చైర్మన్ తర్వాత ఎవరైనా, ఓకేనా? సో హెడ్ మాస్టర్ కింద వైస్ ప్రిన్సిపల్ ఉంటారు. వాళ్ళకి ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ టాస్క్ని అప్పచెప్తారు. అర్థమవుందా? సో వాళ్ళు వైస్ ప్రిన్సిపల్ లాగా పనిచేస్తూనే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఎంతవరకు అర్థమైందా? క్లియర్ అందరికి? సో ఇప్పుడు గనక ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, మీ స్కూల్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు? వైస్ ప్రిన్సిపల్ అనుకుందాం. సో ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కనుక ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. సో వీళ్ళ పైన ఒక అపీలియేట్ అథారిటీ ఉంటుంది అదే డిపార్ట్మెంట్లో అక్కడే. ఎవరు అతను? హెడ్ మాస్టర్ ఉంటాడు. అపీలియేట్ అథారిటీ ఎవరు? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే ఆయన మన పని అయ్యేటట్టు చూస్తాడు. ఓకేనా? సో ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు వాళ్ళతో పాటు ఒక అపీలియేట్ అథారిటీ ఇద్దరు ఉంటారు అని చెప్తున్నారు. All PIOs of all departments and appellate authority are answerable to the State Public Information Office with a State Public Information Commissioner. అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, అపీలేట్ అథారిటీస్ వీళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తూ ఉంటారు అంటే స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కింద పనిచేస్తూ ఉంటారు. సారీ, స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్. ఎస్ఐఓ అని రాశారు. ఎస్ఐఓనే అనుకుంటా ఇక్కడ. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్, స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్. సో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ అపీలేట్ అథారిటీస్ వీళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్లో ఉన్న స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కింద పనిచేస్తూ ఉంటారు. లేదా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తున్నట్లయితే, సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వచ్చేవి కొన్ని చెప్పండి ఎగ్జాంపుల్స్, గవర్నమెంట్ ఆఫీస్ ఎగ్జాంపుల్స్. సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వచ్చే గవర్నమెంట్ ఆఫీసెస్. ఏంటిది? ఇస్రో బార్కన్. ఓహో, నాకు తెలియదు. బేసిక్ విషయం చెప్పండి. ఏంటి? మొన్న మీకు చెప్పాను కదా ఇదివరకు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ గురించి చెప్పేటప్పుడు ఒక ఆఫీస్ గురించి చెప్పాను, పాస్పోర్ట్ ఆఫీస్. ఏంటి? వినిపించట్లే. రైల్వేస్. ఓకే, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. అండ్ పాస్పోర్ట్. ఓకే, సో ఇట్లాంటి ఆఫీసెస్లోనేమో వీళ్ళు ఎవరి కిందకి వస్తారు అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్లో ఉన్న సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కింద పనిచేస్తూ ఉంటారు. అంటే కింద ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ అపీలేట్ అథారిటీ కానీ సరిగ్గా పనిచేయట్లేదు అంటే మనం అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సచివాలయం అనుకోండి, మీ ఊర్లో ఉన్న సచివాలయం అనుకోండి. దాంట్లో ఉన్న పిఐఓ కానీ అపీలేట్ అథారిటీ కానీ సరిగ్గా పనిచేయట్లేదు అంటే మీరు వెళ్ళి ఎవరికి కంప్లైంట్ ఇవ్వచ్చు? స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఈ పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, దాంట్లోకి వెళ్ళారు, ఏదో ఇన్ఫర్మేషన్ అడిగారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కానీ అపీలేట్ అథారిటీ కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు? సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఓకే, సూపర్. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. దీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ అటానమస్ లైక్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ జ్యుడిషియరీ ఎక్సెట్రా. అటానమస్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి.
అటానమస్ అంటే మీనింగ్ ఏంటి? నేను ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటాను ఇండిపెండెంట్ గా. ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటే వేరే వాటితో డిపెండెన్స్ అనేది ఏది ఉండదు. ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఏంటి ఎలక్షన్స్ అనేవి దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయాలి, ఎట్లా కండక్ట్ చేయాలి మొత్తం దాని చేతిలో ఉంటుంది. వేరే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ కానీ, వేరే దేని ఇంటర్ఫియరెన్స్ ఉండదు. దాని పని అదొక్కటే ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటుంది. అట్లానే ఇండియాలో ఉన్న జ్యుడిషరీని బయటవి ఏవి కంట్రోల్ చేయవు. జ్యుడిషరీ అనేది సపరేట్ బాడీ, అది ఇండిపెండెంట్గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి వాటిని అటానమస్ అంటాము. ఓకేనా? ఈ పేరా వాటికి క్లియర్ అందరికీ? Yes, sir. Okay. Let us try to understand this with a specific case. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టడీ చేద్దాం. సపోజ్ యూ లివ్ ఇన్ ఎ విలేజ్, ఒక గ్రామంలో ఉంటారు అనుకోండి. యూ వాంట్ టు నో వాట్ వాజ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ రోడ్ ఇన్ యువర్ విలేజ్. మీ ఊర్లో ఈ మధ్య రోడ్ వేశారు, ఆ రోడ్ కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు అయింది? ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. ఓకేనా? ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఏం చేస్తారు అంటే యూ కెన్ ఫైల్ అన్ RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఐదర్ ఎట్ ద మండల్ ఆర్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద PWD ఫుల్ ఫామ్ Public work distribution department. public work department. సూపర్. కానీ మీరు ఎందుకో స్పాంటేనియస్గా రెస్పాండ్ అవ్వలేదు. ఈ మండల్ లెవెల్లో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక RTIని మీరు ఫైల్ చేయగలుగుతారు, రైట్ టు ఇన్ఫర్మేషన్. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది ఒక ఫైల్ చేసి ఇస్తే, ఇఫ్ యూ ఫైల్ దిస్ RTI ఎట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, దే కెనాట్ రిప్లై that the answer will be made available from the mandal department. మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, PWD డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఇట్లా చెప్పలేరంట. మండల్ లెవెల్లోకి వెళ్ళి అడిగండి ఇస్తారు అని చెప్పి చెప్పలేరు. అలానే మండల్ లెవెల్లోకి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, మేము ఇక్కడ ఇవ్వము, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఇస్తారు అని చెప్పి చెప్పలేరు. మీరు ఎక్కడికి వెళ్ళి అడిగారో అక్కడే వాళ్ళు ఇవ్వాలి. అర్థమవుతుందా? ఈ పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్పాలి, జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేషన్తో వినండి. ఓకే, ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే జిల్లా వారీగా ఉంటుంది, మండలం వారీగా ఉంటుంది. మండలం పైనే కదా జిల్లా ఉండేది. సో మీరు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగారు అనుకోండి కొంత ఇన్ఫర్మేషన్ కోసం. కొంతమంది ఏమంటూ ఉంటారు, మా దగ్గర దొరకదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటారు. అట్లా అంటానికి వీలు లేదంట. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళి అడిగారో ఆ ఆఫీస్లోనే RTI ఇన్ఫర్మేషన్ మొత్తం రావాలి. లేదా మండల్ లెవెల్లోకి మీరు వెళ్ళి అడిగినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే వస్తాయి, మండల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని చెప్పలేరు వాళ్ళు. ఏదో ఒకటి వాళ్ళే చేసుకొని మీరు మండల్ లెవెల్లో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మండల్ లెవెల్లోనే ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేయాలి. డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళండి లేకపోతే ఇంకా హై లెవెల్కి వెళ్ళండి అని వాళ్ళు అనలేరు. వాళ్ళే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు ఇవ్వాలి ఏదేమైనప్పుడు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? In case this information is not available with them, it becomes their responsibility to send it to the concerned authority who has the information and ask them to make it available to the citizen. సో ఒకవేళ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనుకోండి, మీరు డిస్ట్రిక్ట్ మండల్ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, డిస్ట్రిక్ట్ ఆఫీస్లోనే ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు మీతో అనలేరు మీరు డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అట్లా చెప్పలేరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్కి కాల్ చేసి ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు మాకు పంపించండి, మేము సిటిజన్కి ఇస్తాము అని చెప్పేసి అంటారు. సో అట్లా జరుగుతుంది ప్రాసెస్. వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అప్పుడు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇంతవరకు క్లియరా? Yes, bro.
However, suppose both PIOs refuse to reply to your application, what can be done? సో మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇద్దరు పిఐఓస్ కూడా మనకి రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి మన అప్లికేషన్స్కి, మనం ఏం చేయాలి? మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు? We can go to state level. కోర్టుకి వెళ్తారు అంత త్వరగాన? ఇంకా ఇందాక చెప్పుకున్నాం కదా, State Public Information. స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఓకేనా? సో ద పిఐఓ at the public work department here are held accountable to these bodies. సో ఈ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పిఐఓస్ అందరూ, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న పిఐఓస్ అన్నా కూడా వీళ్ళిద్దరి కింద పనిచేయాల్సిందే కదా. సో వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారు. మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మన పని అనేది జరిగిపోతుంది 99% ఆఫ్ ద కేసెస్లో. అండ్ ఎస్పిఐసి అండ్ సిపిఐసి కెన్ ఇంపోజ్ ఫైన్స్ ఆన్ దీస్ పిఐఓస్. సో ఎప్పుడైతే వాళ్ళు సరిగ్గా కంప్లైంట్ వచ్చిద్దో, పిఐఓ మీద కంప్లైంట్ వచ్చింది అనుకోండి ఎస్పిఐసికి, వాళ్ళు కొంత ఫైన్ని పిఐఓ మీద పెడతారు. ఎందుకంటే పని సరిగ్గా చేయనప్పుడు ఫైన్ వేయాలి కదా. సో అట్లా ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారు. కాబట్టి ఆ భయంతో అయినా వాళ్ళు ఆ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దాకా వెళ్ళకుండా చూసుకుంటూ ఉంటారు. వచ్చిన పని వచ్చినట్టు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. ఇంతవరకు అర్థమైందా? అర్థమైందన్న. This is important to remember that information officers are, however, not responsible to take action if there is a violation of laws in functioning of these departments. సరే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే చూసుకుంటారు. స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనరు, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఉన్న పవర్స్ ఏంటి అంటే, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందా లేదా చూసుకోవటం వరకే. ఓకేనా? అంతేగాని ఆ ఇన్ఫర్మేషన్లో కనుక మనకి ఏదన్నా ఫ్లాస్ ఉన్నాయనుకోండి, మనం నిన్న చెప్పుకున్నాం వీక్లీ 4 eggs ఇవ్వాలైతే ఒక ఎగ్ ఇస్తా 4 eggs ఇస్తున్నట్టు వాళ్ళు రాస్తున్నారు అనుకోండి, అక్కడ లా అనేది వయలేట్ అవుతున్నట్టే కదా. ఆ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా లేదు. అట్లాంటప్పుడు ఎస్పిఐసి సిపిఐసి ఎవరు ఏం చేయలేరు. అప్పుడేం చేస్తారు మీరు? అట్లాంటి ప్రాబ్లం ఒకటి వచ్చినప్పుడు ఎవరికి కంప్లైంట్ చేస్తారు? మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఆ ఇన్ఫర్మేషన్ తప్పు అనేది మీకు తెలుసు, అక్కడ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేదు అనేది మీకు తెలుసు. ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ చేస్తారు? ఏంటో చెప్పారు చెప్పండి. కోర్టుకి, అంటే పోలీస్ కంప్లైంట్ చేస్తారు, అది కోర్టుకి వెళ్తుంది, అక్కడ తేలుతుంది మొత్తం. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది. దిస్ పవర్ వుడ్ స్టిల్ రిమైన్ విత్ ద కోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఎగ్స్ అనే చిన్న విషయానికి ఎన్ని జరుగుతాయో లేదో తెలియదు, బట్ మీరు చూసుకోండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకు ఎస్పిఐసిది సిపిఐసిది, దాంట్లో ఫాల్ట్స్ ఉన్నాయా ఇవన్నీ వేరే వాళ్ళ కింద కోర్టు కిందకు వస్తాయి, లీగల్ విషయాల కిందకు వస్తాయి. సో వాళ్ళని పనిష్ చేయడం ఇవన్నీ కోర్టు చూసుకుంటుంది. వాట్ ద ఎస్పిఐసి ఆర్ సిపిఐసి కెన్ హౌఎవర్ డూ is to ensure that correct information is provided within specified time. సో మీకు కావాల్సినంత టైంలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుందా లేదా అనేది చూసుకోవటం వరకే వాళ్ళ బాధ్యత. ఇన్ కేస్ సమ్ పిఐఓస్ refuse to give information, such officers can be penalized on the orders of SPIC or CPIC. ఇఫ్ కొన్ని కేసెస్లో పిఐఓ గనక మేము అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వము, మీరు ఎవ్వరికి చెప్పుకున్నా, ఎస్పిఐసికి చెప్పుకున్నా సిపిఐసికి చెప్పుకున్నా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఇవ్వము అన్నారు అనుకోండి, సో అట్లాంటప్పుడు మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేవాళ్ళు ఉంటారు, తెలుసా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరో తెలుసా? విన్నారా కనీసం ఈ పేరు? అంటే కోర్టులో వాదించే వ్యక్తిని మనం లాయర్ అంటాము. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే స్పెసిఫిక్ పదానికి అర్థం ఏంటి? ఇట్లాంటి విషయాలే తీసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ తప్పు చేశాడు అనుకోండి, ఎవరు కంప్లైంట్ చేస్తారు? ఓకేనా? ఎస్పిఐసి కోర్టుకి చెప్తాడు ఇట్లా వీడు సరిగ్గా పని చేయట్లేదు. అప్పుడు ఆ కోర్టు తెచ్చుకొని తప్పు చేశాడని ప్రూవ్ చేసుకొని వాళ్ళకి శిక్ష ఇస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా?
ఎస్పీఐసి లేదా సిపిఐసి వచ్చి బోన్లో నిలబడటం ఇట్లాంటివి ఉండవు. అర్థమవుతుందా? వీళ్ళు ఇతను పని సరిగ్గా చేయట్లేదు, ఇతన్ని పీనలైజ్ చేయండి, ఇతన్ని శిక్షించండి అని చెప్పి అంటారు కదా. అప్పుడు వీళ్ళని వచ్చి మీరు బోన్లో నుంచోండి ఇట్లాంటివి అడిగే ఏమి ఉండవు. ఈ పిఐఓని ఒక్కడనే బోన్లోకి పిలుస్తారు. చేస్తున్నాడా, తప్పు చేస్తున్నాడా, కరెక్ట్ చేస్తున్నాడా అని చూసుకుంటారు. ఆ రికార్డ్స్ అన్నీ ఉంటాయి కదా, సో చూసుకొని అప్పుడు పని చేసేస్తారు. ఓకేనా? అక్కడ ఆ టైంలో వాదించే వ్యక్తిని మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాం. The Act identifies public authorities who are expected to follow the RTI Act as following. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇన్స్టిట్యూషన్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా ఆర్టీఐ యాక్ట్ కిందకి వస్తాయి అని చెప్పలేము, కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఇది తప్పకుండా ఫాలో అవ్వాలి. అవేంటి అంటే ఇన్స్టిట్యూషన్స్ క్రియేటెడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ కింద క్రియేట్ అయిన ఇన్స్టిట్యూషన్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. కాన్స్టిట్యూషన్ని ఆధారంగా చేసుకొని క్రియేట్ అయిన ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్. ఆంధ్ర యూనివర్సిటీ కాన్స్టిట్యూషన్ అది లా కింద వచ్చింది. ఓకే, కాన్స్టిట్యూషన్ కింద అసలు మనకి మన ఇండియాలోనే ఒక పెద్ద ఆఫీస్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆఫీస్. సింపుల్గా అడుగుతున్నా. పార్లమెంట్ అనేది ఒక ఆఫీసే కదా, ఒక ఇన్స్టిట్యూషనే కదా. ఆ ఇన్స్టిట్యూషన్ దేని కింద క్రియేట్ చేశారు? మన కాన్స్టిట్యూషన్ కిందే కదా. కాన్స్టిట్యూషన్ని ఆధారంగా చేసుకొని పార్లమెంట్ అనే ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేశారు. దాంట్లో తీసుకునే డెసిషన్స్, దాంట్లో పాస్ చేసే జీవోస్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కిందకే వస్తాయి. కాబట్టి వీళ్ళు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? పాయింట్ ఏ అర్థమైందా మీకు? నెక్స్ట్ పాయింట్, మేడ్ అండర్ ద లాస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్స్. స్టేట్ లెవెల్లో పార్లమెంట్ని ఏమంటాం అంటే సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్, స్టేట్ లెవెల్లో ఏంటిది? లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, సో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, పార్లమెంట్లో మనకి కొత్త కొత్త లాస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ కొత్త లాస్ క్రియేట్ అయినాయి కదా, ఆ లాస్ నుంచి పుట్టుకొచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన యూనివర్సిటీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి స్పెసిఫిక్ యాక్ట్స్ వాటిని బట్టి క్రియేట్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? యూనివర్సిటీస్ బ్యానర్స్ మీరు చూసినట్టయితే మేడ్ అండర్ ద 1975 యాక్ట్ అన్నట్టు రాసి ఉంటుంది. గుర్తుంది ఎవరికన్నా? అంటే ఆ లాని పట్టుకొని వాళ్ళు క్రియేట్ చేశారు ఆ ఇన్స్టిట్యూషన్ని. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఫాలో అవ్వాలి. సెకండ్ పాయింట్ అర్థమైందా, అర్థం కాలేదా? కాలేదా? ఓకే. మీరు ఎప్పుడన్నా ఒక యూనివర్సిటీ బ్యానర్ చూస్తే, సాధారణంగా ఏ యూనివర్సిటీ బ్యానర్ చూసినా కూడా, ఒక నిమిషం నేను శాస్త్రాన్ని చూపిస్తాను. శాస్త్ర అనేది ప్రైవేట్ యూనివర్సిటీ. ఓకేనా? ఇక్కడ బ్యానర్లో ఇస్తారు, ఒక్క నిమిషం. చూడండి, కనిపిస్తుందా? యూజీసీ యాక్ట్ 1956 అని ఉంది ఇక్కడ. డీమ్డ్ టు బి యూనివర్సిటీ US 3 of ద యూజీసీ యాక్ట్ 1956. ఈ లా, యాక్ట్ అంటే లా కిందకే వస్తుంది కదా. సో మన యాక్ట్స్ అంటే ఏంటివి? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకొచ్చే వాటిని మనం యాక్ట్స్ అంటాం, అవునా కదా? సో ఆ లాస్ని బేస్ చేసుకొని, ఆ యాక్ట్స్ని బేస్ చేసుకొని కొన్ని ఆర్గనైజేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ శాస్త్ర డీమ్డ్ టు బి యూనివర్సిటీ కూడా అట్లా యాక్ట్ని బేస్ చేసుకొని క్రియేట్ అయింది. 1956 యూజీసీ యాక్ట్ని బేస్ చేసుకొని ఈ ఇన్స్టిట్యూషన్ అనేది క్రియేట్ అయింది. కాబట్టి అట్లా స్టేట్ లాస్ కానీ పార్లమెంట్లో తీసుకొచ్చిన లాస్ కానీ వాటి నుంచి క్రియేట్ అయిన ఆర్గనైజేషన్స్ కూడా మనకి ఆర్టీఐ యాక్ట్ని ఫాలో అవ్వాలి.
సెకండ్ పాయింట్ అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. ఏంటి రెస్పాండ్ అవట్లేదు? ఓకే. క్రియేటెడ్ త్రూ ఏ నోటిఫికేషన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద అప్రాప్రియేట్ గవర్నమెంట్స్. ఒక అప్రాప్రియేట్ గవర్నమెంట్స్ యొక్క ఆర్డర్ వల్ల క్రియేట్ అయిన లేదా నోటిఫికేషన్ ద్వారా క్రియేట్ అయిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆర్టీఐ కిందకి వస్తాయి. గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా క్రియేట్ అయిన ఆఫీసెస్ ఏంటి చెప్పండి? ఇప్పుడు సచివాలయం ఉంది, గ్రామ సచివాలయాలు అని ఉన్నాయి. అది జీవో వచ్చింది కదా ఇప్పుడు, ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక జీవో పాస్ చేశారు. దాని మీద ఈ సచివాలయాలన్నీ క్రియేట్ చేసుకున్నారు, అవునా కదా? సో ఇవి కూడా దీని కిందకే వస్తాయి. ఇవి కూడా ఆర్టీఐని ఫాలో అవ్వాలి. ఇట్లానే చాలా ఉంటాయి. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను మీకు, ఓకేనా? ఇట్ మే ఇంక్లూడ్ ఎనీ బాడీ ఓన్. సో ఫైనల్ డెఫినేషన్ చూద్దాం. ఇట్ మే ఇంక్లూడ్ ఎనీ బాడీ అంటే ఆర్గనైజేషన్, ఓకేనా? ఇట్ మే ఇంక్లూడ్ ఎనీ ఆర్గనైజేషన్ ఓన్డ్, controlled or substantially financed or non-governmental organization substantially funded by governments either directly or indirectly through funds. ఫైనల్గా దీని అంతటి మీనింగ్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఓన్ చేసుకున్నదైనా కూడా, గవర్నమెంట్ కంట్రోల్ చేసేదైనా, లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఫైనాన్స్ చేయబడిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఫాలో అవ్వాలి. ఇంతవరకు క్లియరా అందరికీ? Okay. Under the provisions of 2005 Act, public authorities are obligated to maintain all information in a computerized format, publish all detailed information pertaining to the organization. Okay na? In 2005 Act, ఏం యాక్ట్ మనం మాట్లాడుకునేది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. దీని ప్రకారం ఇప్పుడు చెప్పిన ఆర్గనైజేషన్స్ అన్నీ ఏం చేయాలి అంటే, మెయింటైన్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఫార్మాట్. కంప్యూటరైజ్డ్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మెయింటైన్ చేయాలి అండ్ దాన్ని పబ్లిష్ చేయాలి. డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ని, ఆర్గనైజేషన్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని కూడా డీటెయిల్డ్గా పబ్లిష్ చేయాలి, ఓకేనా? ఈ రెండు యాక్టివిటీస్ చేయాలి. ఇదంతా చదవాలంటారా? మీరు చదువుకుంటారా? అంటే ఇన్ఫర్మేషన్, ఏమేమి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయాలి అనేది చెప్తున్నారు. చెప్పేనా వద్దా? ఇప్పుడు చెప్పనా వద్దా? చెప్పనా? ఓకే. ఎవ్రీ పబ్లిక్ అథారిటీ, ప్రతి పబ్లిక్ అథారిటీ కూడా ఏం చేస్తుంది అంటే, మెయింటైన్ ఆల్ ఇట్స్ రికార్డ్స్ డ్యూలీ కేటలాగ్డ్ అండ్ ఇండెక్స్ సో దట్ యాక్సెస్ టు సచ్ రికార్డ్స్ ఈజ్ ఫెసిలిటేటెడ్. ప్రతి పబ్లిక్ అథారిటీ కూడా, అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా దానికి సంబంధించిన అన్ని రికార్డ్స్ని ఎట్లా పడితే కుప్పలు తెప్పలుగా పడేయకూడదు. నీట్గా మన లైబ్రరీలో బుక్స్ ఎట్లా పెడతామో ఇండెక్స్ చేసి, బుక్ నెంబర్ 1, రికార్డ్ నెంబర్ 1, రికార్డ్ నెంబర్ 2, రికార్డ్ నెంబర్ 3 అట్లా ఇండెక్స్ చేసి లైన్గా నీట్ ఆర్డర్లో పెట్టాలి. కేటలాగ్ అంటే అది ఆర్డర్లో పెట్టడాన్ని కేటలాగ్ చేసి పెట్టడం అంటారు. డివైడ్ చేసి ఇండెక్స్ చేసి పెట్టాలి, ఓకేనా? నెంబర్ చేసి పెట్టాలి. నెక్స్ట్ది, ద అథారిటీ షాల్ పబ్లిష్ ద పర్టిక్యులర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్. సో ఆర్గనైజేషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా పబ్లిష్ చేయాలి. వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉండే పీపుల్, ప్రతి ఒక్కళ్ళ ఫంక్షన్స్, డ్యూటీస్, ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఇట్స్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్. ఆర్గనైజేషన్లో పనిచేసే ఆఫీసర్స్ లేదా ఎంప్లాయీస్ యొక్క పవర్స్ ఏంటివి, ఎవరెవరికి ఏమేమి పవర్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఏ డ్యూటీ ఉంది అనేది కూడా వాళ్ళు రాయాలి. The procedure followed in decision-making process, including channels of supervision and accountability. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఎవరెవరు కలిసి మాట్లాడుకోవాలి, డెసిషన్ అనేది ఎట్లా తీసుకోవాలి అనేది కూడా రాయాలి, ఓకేనా? ఇంక్లూడింగ్ ఛానల్స్ ఆఫ్ సూపర్విజన్ అండ్ అకౌంటబిలిటీ. సో సూపర్విజన్ అంటే అందరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనేది ఎట్లా ఫాలో అవుతారు, ఎట్లా గమనిస్తారు. అండ్ పని చేసేవాళ్ళు వాళ్ళు చేసిన పని లెక్కలన్నీ ఎట్లా అప్పచెప్తారు. నెక్స్ట్ది, రూల్స్, రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, మాన్యువల్స్ అండ్ రికార్డ్స్ హెల్డ్ బై ఇట్ ఆర్ అండర్ ఇట్స్ కంట్రోల్ ఆర్ యూస్డ్ బై ఇట్స్ ఎంప్లాయీస్ ఫర్ డిశ్చార్జింగ్ ఇట్స్ ఫంక్షన్స్.
ఆర్గనైజేషన్కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, మాన్యువల్స్, రికార్డ్స్ వాళ్ళ ఎంప్లాయీస్ వాడేవి కానీ, అంటే యాక్టివిటీస్ చేయడానికి ఎంప్లాయీస్ వాడుతూ ఉంటారు కదా సాధారణంగా మాన్యువల్స్ ఇవన్నీ, అవి కానీ లేకపోతే దాని కింద పెట్టుకున్నాయి ఎవరో వాడకుండా దాని కింద ఉన్న మాన్యువల్స్, దాని కంట్రోల్లో ఉన్న మాన్యువల్స్, వీటన్నిటి గురించి కూడా ఆ డేటాని మెయింటైన్ చేయాలి. ఏ స్టేట్మెంట్ ఆఫ్ ద బోర్డ్స్, కౌన్సిల్స్, committees and other bodies consisting of two or more persons constituted for the purpose of its advice. ఇప్పుడు ఒక కమిటీ వేసింది అనుకోండి, ఆర్గనైజేషన్ అనేది ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక డిస్కషన్ పెట్టింది. బోర్డ్ అంటే బోర్డ్ డిస్కషన్ అంటాం కదా, సో డిస్కషన్ పెట్టింది లేదా ఒక కమిటీని వేసింది. వాళ్ళ ఫైనల్ డెసిషన్ లేదా అడ్వైస్ని వాళ్ళు రాసి పెట్టాలి, స్టోర్ చేసుకోవాలి, రికార్డ్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఏ డైరెక్టరీ ఆఫ్ ఇట్స్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్, డైరెక్టరీ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, స్కూల్ తీసుకుంటే హెడ్ మాస్టరు, వైస్ ప్రిన్సిపల్, ప్రతి క్లాస్కి వీళ్ళు టీచర్స్ అని చెప్పేసి ఉంటారు కదా, ఆఫీసర్స్ ఎంప్లాయీస్ యొక్క లిస్ట్. ఇప్పుడు హెడ్ మాస్టర్ లాగా ఎవరున్నారు, ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ లాగా ఎవరున్నారు, వాళ్ళ నేమ్స్ ఆ డైరెక్టరీని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ది ద మంత్లీ రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై ఈచ్ ఆఫ్ ఇట్స్ ఆఫీసర్స్ and employees, including the system of compensation as provided in its regulations. Compensation అంటే శాలరీ. ఈ శాలరీ గురించి విషయాలన్నీ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఏ ఎంప్లాయీకి, ఎంప్లాయీ అంటే తెలుసు కదా, పనిచేసే వ్యక్తి. సో ఉద్యోగి, ఎంప్లాయీ అంటే ఉద్యోగి, ఎవరెవరికి ఎంత శాలరీ వస్తుంది మంత్లీ అనేది కూడా మనం రికార్డ్ చేసి మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ది ద బడ్జెట్ అలోకేటెడ్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ ఏజెన్సీ. ఈ ఆర్గనైజేషన్లో చాలా పార్ట్స్ ఉన్నట్లయితే, చాలా ఏజెన్సీస్ ఉన్నట్లయితే, ఒక్కొక్క పార్ట్కి, ఒక్కొక్క ఏజెన్సీకి ఎంత బడ్జెట్ అలోకేట్ చేశారు, వీళ్ళకి 1 lakh రూపీ వస్తే మంత్కి ఏ పార్ట్కి ఎంత మనీ ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి, అది కూడా రికార్డ్ చేసి పెట్టాలి. The manner of execution of subsidy programs including the amounts allocated. సో సబ్సిడీ ప్రోగ్రామ్స్ కానీ వేరే ఏ ప్రోగ్రామ్స్ అయినా ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అమలు ఎట్లా పరుస్తున్నారు, ఆ సబ్సిడీ ప్రోగ్రామ్స్కి ఎంత అమౌంట్ వచ్చింది ముందు వాళ్ళకి, వాటిని ఎట్లా అమలు పరుస్తున్నారు అనేది చూడాలి. నెక్స్ట్ పర్టిక్యులర్స్ ఆఫ్ రిసిపియన్స్ ఆఫ్ కన్సెషన్స్, పర్మిట్స్ ఆర్ ఆథరైజేషన్స్ గ్రాంటెడ్ బై ఇట్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది మీ స్కూలే ఉంది, మీ స్కూల్లో స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా. సో మీ స్కూల్లో ఒక బెనిఫిట్ పొందారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా వచ్చినాయి అంటే మీకు కన్సెషన్ వచ్చింది కదా. సో ఎవరెవరికి కన్సెషన్ వచ్చిందో వాళ్ళందరి రికార్డ్స్ పెట్టాలి. ఆ రిసిపియంట్ అంటే వాళ్ళ బెనిఫిట్ పొందిన వాళ్ళ యొక్క పర్టికులర్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకోవాలి. అలానే మీకు స్టడీ సర్టిఫికేట్స్ అని, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, టీసీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లా ఎవరికైతే టీసీ ఇచ్చామో వాళ్ళ నేమ్ మళ్ళీ ఒక రికార్డులో నోట్ చేసుకోవాలి, ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్ ఇచ్చామో వాళ్ళ నేమ్ రికార్డులో నోట్ చేసుకోవాలి. ద నేమ్స్, డిజైనేషన్స్ అండ్ అదర్ పర్టికులర్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. వీటన్నిటితో పాటు ప్రతి ఆర్గనైజేషన్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉండాలి అనుకున్నాం కదా. సో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ యొక్క పేరు కూడా రికార్డ్ చేసి పెట్టాలి, పేరు, వాళ్ళ డీటెయిల్స్ మిగతావి కూడా రికార్డ్ చేసి పెట్టాలి. నెక్స్ట్ది పబ్లిష్ ఆల్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ వైల్ ఫార్ములేటింగ్ ఇంపార్టెంట్ పాలసీస్ ఆర్ అనౌన్సింగ్ డెసిషన్స్ విచ్ ఎఫెక్ట్ ద పబ్లిక్. పబ్లిక్ని ఎఫెక్ట్ చేసే ఏదైనా డెసిషన్ని మనం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన అన్ని విషయాల్ని కూడా చాలా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. Provide reasons for the administrative or quasi-judicial decisions to affected person. ఒక్క నిమిషం. judicial పదం మిస్ చేశాను. నాన్ జ్యుడిషియల్ బాడీ a proceeding conducted by administrative or executive official that is similar to it. Okay. So
ఒక పర్సన్, ఎఫెక్టెడ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వింటున్నారా అందరూ? నిద్రపోయారా? నేను ఎందుకు సాగదీసి చెప్పేశా కదా. ఉన్నారా? హలో. వింటున్నామన్నా. ఓకే ఓకే. సో మన స్కూల్లో ఎవరో ఒక సూపర్వైజర్ ఎవరో ఒక తప్పు చేశారనుకోండి. సో ఏం చేస్తారు? దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు? హెడ్ మాస్టరు, వైస్ ప్రిన్సిపల్ కూర్చొని నిజంగా అసలు ఆ తప్పు జరిగిందా లేదా చూస్తారు. అవునా కాదా? వెరిఫై చేసి, ఇప్పుడు కోర్టులో ఎట్లయితే జరుగుతుందో, కోర్టులో జడ్జి ముందు ఎట్లయితే వాళ్ళు చెక్ చేస్తారు అసలు అబ్బాయి తప్పు చేశాడా, ఒక వ్యక్తి తప్పు చేశారా లేదా అనేది చెక్ చేసి అప్పుడు శిక్ష వేస్తారు జ్యుడిషియరీలో. ఇక్కడ మామూలు స్కూల్ లెవెల్లో, మామూలు ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది? ఒక తప్పు జరిగినప్పుడు ఆ పర్సన్ని తీసుకొచ్చి నుంచోబెట్టి అసలు వాళ్ళు చేశారా లేదా ఆలోచిస్తారు. హైయర్ అథారిటీస్, అడ్మినిస్ట్రేషన్ అనేది కొంచెం ఆలోచిస్తుంది. సో తప్పు చేశారు లేదు అనే ఒక డెసిషన్ని తీసుకుంటుంది కదా. తప్పు చేశారు అనే డెసిషన్ ఎట్లా తీసుకున్నారు, లేదా చెయ్యలేదు అనే డెసిషన్ ఎట్లా తీసుకున్నారు కూడా రికార్డ్ రాయాలంట. అర్థమవుతుందా? క్వాజీ జ్యుడిషియల్ అంటే అర్థం ఏంటి అంటే, జ్యుడిషియరీ కాదు అంటే కోర్టుకి వెళ్ళిన అవసరం లేదు. హైయర్ అథారిటీస్ ముందు సేమ్ ఈ కోర్టులో మీకు ఎట్లా అయితే ప్రొసీడింగ్స్ జరుగుతాయో అట్లానే ఒక వ్యక్తి తప్పు చేశారా లేదా అనేది వెరిఫై చేశారనుకోండి, నలుగురు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూర్చొని, హైయర్ అథారిటీస్ కూర్చొని, అట్లాంటి సిచ్యువేషన్ని క్వాజీ జ్యుడిషియల్ సిచ్యువేషన్ అంటాము. అట్లాంటి దాంట్లోనే కదా మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఆ డెసిషన్కి ఎఫెక్టెడ్ పర్సన్ కొంతమంది ఉంటారు. ఆ ఎఫెక్టెడ్ పర్సన్కి మనం రీజన్ చెప్పాలి, ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాం అనే దానికి కారణం చెప్పాలి. ఈ ఆధారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాం, ఇవన్నీ సరిగ్గా లేవు, ఈ వ్యక్తి తప్పు చేయలేదు అనిపించింది కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాం అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్డ్గా రికార్డ్ చేసి పెట్టాలంట. ఓకేనా? The public authorities are required to disclose information on their own even without being asked for it. నెక్స్ట్ ఏంటి అంటే, ఇదివరకే చెప్పుకున్నాం, మన ఏపీ గవర్నమెంట్ జీవోస్ అన్నీ ఒక ఇంటర్నెట్లో ఉండిపోతాయి. మనం ఏం వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక జీవో కావాలని అడగని అవసరం లేదు. ఇంటర్నెట్లో ఉంటే మనం వెతుక్కొని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. సో కొన్ని పబ్లిక్ అథారిటీస్ ఏం చేస్తాయి అంటే, సిటిజన్స్ వచ్చి అడగకపోయినా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేస్తూ ఉంటారు. డిస్క్లోజ్ చేయడం అంటే బయటికి కనిపించేటట్టు పెట్టడం. ఇట్ షాల్ బీ డన్ ఇన్ ఎ మేనర్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు డిస్క్లోజ్ చేసినప్పుడు అది పబ్లిక్కి ఈజీగా యాక్సెసిబుల్గా అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. టు బీ డన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అండ్ గివెన్ ఎట్ ఎ కాస్ట్ విచ్ ఈస్ అఫోర్డబుల్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మనం మండల ఆఫీస్కి వెళ్ళి అడిగినప్పుడు మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే వాళ్ళు ఆ లాంగ్వేజ్లో ఇవ్వాలి. సాధారణంగా డిఫాల్ట్గా మనం ఏది అడగకపోతే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, మనకి లోకల్ లాంగ్వేజ్ ఏంటిది? తెలుగు. సో మన లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఇది ఊరికి ఇచ్చారు, ఇప్పటి నుంచి మొత్తం మాట్లాడుకుంటున్నాం కదా ఇన్ఫర్మేషన్ అని అడగొచ్చు, డిమాండ్ చేయొచ్చు అని. మీరు కూడా అంటే అడిగిన వాళ్ళు కూడా మనీ పే చేయాల్సి ఉంటుంది, కాకపోతే ఆ ప్రైస్ అనేది అఫోర్డబుల్గా ఉంటుంది అంటున్నారు. ఓకేనా? తక్కువ ప్రైస్కే అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేటట్టు చూసుకుంటారు. సరే, ఇదంతా ఓకే. ప్రతి విషయం కూడా మనం అడిగితే మనకి చెప్పేస్తారా గవర్నమెంట్ వాళ్ళు? చెప్పండి. కొన్ని చెప్పాల్సిన విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మీలో ఏ స్ట్రాటజీస్ వాడుతున్నారు. ఇప్పుడు మన ఆర్మీ ఉంది, ఆర్మీ తెలుసు కదా. సో ఆర్మీలో ఏమేమి స్ట్రాటజీస్ వాడుతున్నారు, ఏమేమి టెక్నాలజీ వాడుతున్నారు, ఇవన్నీ డిస్క్లోజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీస్లోనే, ఆర్మీ దాకా వెళ్ళిన అవసరం లేదు, పోలీస్ ఆఫీస్లో ఏ టెక్నిక్స్తో ట్యాంపర్ చేస్తున్నారు కాల్స్ని, ఏ టెక్నిక్స్తో దొంగల్ని పట్టుకుంటున్నారు, ఇవన్నీ మనకి బయటికి తెలిసిపోయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, క్రిమినల్స్కి ఇంకా ఈజీ అవుతుంది. వాళ్ళని ఎట్లా పట్టుకుంటారో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు వేరే ఆలోచన చేస్తారు, హై లెవెల్లో ఆలోచిస్తారు ఇంకా.
సో ఇట్లాంటి కొన్ని విషయాలు డిస్క్లోజ్ చేయకూడదు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి ఉన్నాయి. కొంత ఇన్ఫర్మేషన్ని ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, అసలు ఇవ్వకూడదు కొంత ఇన్ఫర్మేషన్ని. ఆ ఎగ్జామ్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆల్ దిస్ డస్ నాట్ మీన్ దట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ అండర్ పబ్లిక్ స్క్రూటినీ. పబ్లిక్ యొక్క కళ్ళ ముందే ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనుకోవటం తప్పు. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ద లా పర్మిట్స్ ద గవర్నమెంట్స్ నాట్ టు డిస్క్లోజ్ సర్టైన్ ఇన్ఫర్మేషన్. ఈ లా ప్రకారం గవర్నమెంట్స్ కొంత ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయకూడదు, కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ని. అవేంటియో చూద్దాం. ఇన్ఫర్మేషన్ దట్ కుడ్ ఎఫెక్ట్ ద సోవర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, మ్యాటర్స్ దట్ కుడ్ బి ఆఫ్ స్ట్రాటజిక్, ఎకనామిక్ ఆర్ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫారిన్ పవర్స్. ఇండియా యొక్క సోవర్జినిటీని కానీ ఇంటిగ్రిటీని కానీ దెబ్బతీసే ఏ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంటే ఇండియాకి హామ్ తలపెట్టేది ఏవైనా కూడా. నెక్స్ట్ది సైంటిఫిక్, స్ట్రాటజిక్, ఎకనామిక్. అంటే ఎకనామిక్స్ ఇదంతా డీటెయిల్గా చెప్పేంత లేదు నాకు. ఎకనామీ విషయాల్లో కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఆర్థిక వ్యవస్థ విషయంలో కూడా మనకి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటుంది మన గవర్నమెంట్. దానివల్ల మన రూపీ వాల్యూని పెంచడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి. ఆ స్ట్రాటజీస్ వేరే వాళ్ళకి తెలియకుండా ఉండాలి, వేరే కంట్రీస్కి తెలియకుండా ఉండాలి. ఓకేనా? సో వాటిని మెయింటైన్ చేయాలి మనం, ఆ ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయకూడదు. నెక్స్ట్ది మన సైంటిస్టులు, ఇస్రో అని ఎవరో చెప్తారు కదా, ఇస్రో వాళ్ళు కష్టపడి ఏదో చేశారు, అదేది బయటికి చెప్పరు. ఇప్పుడు దాన్ని ఎట్లా ఫార్ములేట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తూ ఉంటారు ఇస్రో వాళ్ళు చెప్పండి. స్పేస్కి శాటిలైట్స్ని తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో ఎట్లాంటి టెక్నాలజీ వాడారు, ఎట్లా లాంచ్ చేయబోతున్నారు, ఇవన్నీ ముందే బయటికి చెప్పామనుకోండి, మన ఎనిమీ కంట్రీస్ ఏం చేస్తాయి? కాపీ. ఏదో ఒక ప్రయత్నం చేసేది, వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. ఓకేనా? కాబట్టి ఎప్పుడు ఏ టైంలో ఏ స్పీడ్తో ఏ యాంగిల్లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు ఏమి చెప్పరు. ఓకేనా? ఇవన్నీ డిస్క్లోజ్ చేయరు, ఎందుకంటే అట్లా డిస్క్లోజ్ చేయడం మంచిది కాదు, అది హార్మ్ఫుల్. ఓకేనా? ఫారిన్ పవర్స్ అంటే ఫారిన్ కంట్రీస్ విషయంలో డిస్క్లోజ్ చేయకూడని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇదంతా మనకి హార్మ్ తలపెట్టే ఇన్ఫర్మేషన్, దాన్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు. నెక్స్ట్ది ఇన్ఫర్మేషన్ దట్ కుడ్ బ్రీచ్ ద ప్రివిలేజ్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా పార్లమెంట్ యొక్క ప్రివిలేజ్ని, గొప్పతనాన్ని తగ్గించే ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకూడదు. ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఇన్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఫారిన్ గవర్నమెంట్. ఫారిన్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ని నమ్మి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు డిస్క్లోజ్ చేయకూడదు. అర్థమైందా? ఫారిన్ గవర్నమెంట్ మన గవర్నమెంట్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ని మన గవర్నమెంట్ డిస్క్లోజ్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ దట్ కుడ్ ఎండేంజర్ ద లైఫ్ ఆర్ ఫిజికల్ సేఫ్టీ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తికి తన లైఫ్కి, ఫిజికల్ సేఫ్టీకి ఇబ్బంది కలిగించే ఏ ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్లోజ్ చేయకూడదు. అర్థమవుతుందా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. ఒక వ్యక్తికి ప్రాబ్లం కలిగించే ఇన్ఫర్మేషన్ ఏది కూడా డిస్క్లోజ్ చేయకూడదు మనం. పర్సనల్ మ్యాటర్. ఎన్ని పర్సనల్ కేసెస్లో విక్టిమ్స్ యొక్క పేర్లు చాలా కేసెస్లో ఇప్పుడు మాస్క్ వేస్తారు విక్టిమ్కి. ఎందుకు అంటే అతనికి లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి ప్రైవసీని మెయింటైన్ చేయడానికి మాస్క్తో కవర్ చేస్తారు పర్సన్ యొక్క ఫేసెస్ని. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే హాస్పిటల్ విషయంలో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మన హెల్త్ ఆస్పెక్ట్లో మనకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ని ఎవరికి డిస్క్లోజ్ చేయరు. ఓకేనా? క్యాబినెట్ పేపర్స్ ఆర్ రికార్డ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ బిఫోర్ ద ఫైనల్ డెసిషన్ ఈస్ టేకెన్. ఒక లా అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక ఆస్పెక్ట్ గురించి ఫైనల్ డెసిషన్ ఇంకా తీసుకోలేదు, జస్ట్ డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నారు. ఆ ఫైనల్ డెసిషన్ తీసుకోకుండా ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అనుకోండి, తారుమారు అయిపోయింది కదా మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లోనే అనుకుందాం.
మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మిగతా మినిస్టర్స్ అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. వాళ్ళు మాట్లాడుకుంటున్న టైంలోనే వాళ్ళ దగ్గర ఉన్న ఒక పేపర్ మిస్ అయ్యి బయటకు వచ్చింది అనుకోండి, ఈ న్యూస్ అంతా తారుమారు అయిపోయేది కదా. అందుకని ఫైనల్ డెసిషన్ తీసుకోకముందు వాళ్ళ పేపర్స్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి రాకూడదు. ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ మాత్రమే బయటికి రావాలి. అర్థమైందా? దిస్ మీన్స్ దట్ మోస్ట్ ఆఫ్ అవర్ ఆర్మడ్ ఫోర్సెస్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆర్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్. ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి పర్వ్యూ అంటే ఏంటి అంటే వాటి కిందకి రావు. ఇది గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ మీనింగ్ నేను చెప్పలేను. ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ యొక్క కిందకి ఈ ఆర్మడ్ ఫోర్సెస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అనేవి రావు. హూ కెన్ మేక్ చేంజెస్ ఇన్ ద యాక్ట్? ఈ యాక్ట్లో చేంజెస్ ఎవరు చేయగలుగుతారు? Since the inception of the law, there have been many occasions when certain provisions of the act were contested by many departments. ఈ యాక్ట్ వచ్చిన కాడ నుంచి పుట్టుకొచ్చిన కాడ నుంచి కూడా చాలా ఒకేషన్స్లో చాలా డిపార్ట్మెంట్స్ ఈ యాక్ట్ యొక్క కొన్ని ప్రొవిజన్స్ని, ఈ యాక్ట్లో ఉన్న కొన్ని రూల్స్ని తప్పబడుతూ ఉన్నాయి. ఓకేనా? ఇఫ్ ద పార్లమెంట్ విషెస్ ఇట్ కెన్ చేంజ్ ద లా అగైన్. ఎవరు చేంజ్ చేయగలుగుతారు యాక్ట్ని? సో యాక్ట్ అనేది లాగా మారిపోయింది కదా, సో యాక్ట్ లాగా వచ్చింది, బిల్ అనేది యాక్ట్ లాగా వచ్చింది. సో దాన్ని ఎవరు చేంజ్ చేయగలుగుతారు? మళ్ళీ పార్లమెంట్ చేంజ్ చేయగలుగుతుంది కావాలనుకుంటే. However, this cannot be done in violation of fundamental right to information itself as understood and defined in the Constitution. సో ఈ లా అనేది మార్చే అవకాశం ఉంది, కానీ ద ఫండమెంటల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఒక రైట్ మనకుంది. ఆ రైట్ని మాత్రం ఇంకెప్పటికీ తీసేయలేరు. అర్థమైందా? అర్థమైందా నేను చెప్పింది? సౌండ్స్ బాగా వస్తున్నాయా? వినిపిస్తుందా చెప్పేది? ఓకే. So according to this act, if any officer fails to give specified information, she or he will have to pay fine. Do you agree with this? Why? What type of information is not accessible to citizens? What is the argument in favor of this? సో ఈ రెండింటికి కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఫైన్ పే చేయటం కరెక్టా కాదా మీరే ఆలోచించండి ఒకసారి. వాళ్ళు కనుక అడిగిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళు ఫైన్ పే చేయాలి అంటున్నాం. అది కరెక్టా కాదా? నెక్స్ట్ది, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం పబ్లిక్కి డిస్క్లోజ్ చేయకూడదు అనేది అడుగుతున్నారు. ఎందుకు ఇది డిస్క్లోజ్ చేయటం కరెక్ట్ కాదు అని దానికి రీజన్స్ కూడా చెప్పాం కదా. ఇట్లాంటి డిస్క్లోజ్ చేయటం వల్ల మన కంట్రీకి కానీ సిటిజన్స్కి కానీ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి డిస్క్లోజ్ చేయకూడదు. ఒక్క నిమిషం, 1 minute నాకు టైం ఇవ్వండి. ఓకే, పీపుల్ అండ్ ఆర్టీఐ లాస్ట్ టాపిక్ చూద్దాం. నౌ లెట్ us briefly discuss how and what role do people have in context of RTI. సో గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటో చూసాం. మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం? ఇద్దరికి రోల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఒక రోల్ అనేది ఫాలో అవ్వాలి అండ్ పీపుల్ కూడా ఒక పని చేయాలి. అప్పుడే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది అనుకున్నాం. సో గవర్నమెంట్ ఏమేం చేయాలో ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు పీపుల్ ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? అసలు మీరు ఉన్నట్టే తెలియట్లేదు నాకు. ఓకే. Any citizen today can approach any department of government and ask for any information that could be in form of a record. ఏ సిటిజన్ అయినా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఏ ఇన్ఫర్మేషన్ అడగొచ్చు, అది రికార్డ్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ హీ ఆర్ షీ గివ్స్ an explanation as to why the information is required. ఒక సిటిజన్ వెళ్ళి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అడగొచ్చు, ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ కారణం వల్ల ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ కారణం వల్ల ఇన్ఫర్మేషన్ కావాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అడిగితే చాలు. ఓకేనా?
దిస్ రిక్వెస్ట్ కెన్ బి సెంట్ త్రూ ఏ హ్యాండ్ రిటర్న్ లెటర్ ఆర్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఒక లెటర్ మనం రాస్తూ ఉంటాం కదా హ్యాండ్ పేపర్ మీద, ఆ లెటర్గా కానీ అప్లికేషన్ పంపించవచ్చు, రిక్వెస్ట్ పంపించవచ్చు. లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏంటి? ఈమెయిల్. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ ద్వారా కానీ మనం రిక్వెస్ట్ పంపించవచ్చు. ఇన్ఫర్మేషన్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం రిక్వెస్ట్ చేసినప్పుడు స్టేట్ యొక్క, మన ఆంధ్రాలో రిక్వెస్ట్ చేసాం అనుకోండి, తెలుగులో స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. Suppose an individual is not able to write the application, he or she can access the information by orally dictating it at the SPIO or with PIOs. సో ఎవరైనా లెటర్ రాయలేరు అనుకోండి, ఏదో కారణం వల్ల వాళ్ళు లెటర్ రాయలేరు, అప్లికేషన్ రాయలేరు అనుకోండి, అట్లాంటప్పుడు SPIO దగ్గరికి కానీ PIO దగ్గరికి కానీ వెళ్ళి ఓరల్గా డిక్టేట్ చేయాలి. ఓరల్ అంటే మాట్లాడాలి, నాకు ఇది కావాలని ఓరల్గా అడిగితే అప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇండివిజువల్ హూ ఈస్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ కెన్ రిమైన్ అనానిమస్. అనానిమస్ అంటే ఏ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్స్లో వస్తూ ఉంటుంది, మీరు ఆన్లైన్లో ఈ మధ్య డొనేషన్స్ చాలా వస్తున్నాయి. మీరు కనుక డొనేట్ చేశారనుకోండి, 2 ఆప్షన్స్ అడుగుతుంది, అనానిమస్గా డొనేట్ చేస్తారా లేకపోతే మీ పేరు అనేది అందరికీ తెలిసినా ఇబ్బంది లేదా అని. కొంతమంది ఆ డొనేషన్స్ చేసినప్పుడు ఎవరికి తెలియకుండా చేద్దాం అనుకుంటారు. ఓకేనా, ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు ఇంకెవరికి తెలియకూడదు, హెల్ప్ తీసుకున్న వాడికి హెల్ప్ ఇచ్చిన వాడికి తప్పితే ఇంకెవరికి తెలియకూడదు, అట్లా చెప్పుకోకూడదు అంటారు కదా. అందుకని వాళ్ళు అనానిమస్గా ఉందాం అనుకుంటారు, అంటే ఎవరికి తెలియకుండా ఉంటారు. అట్లయినా ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు అనానిమస్గా ఉండిపోవచ్చు. బట్ విల్ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ పోస్టల్ అడ్రస్ సో దట్ రికార్డ్స్ కుడ్ బీ సెండ్ టు హిమ్ ఆర్ హర్. అనానిమస్గా ఉండొచ్చు అంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి డిస్క్లోజ్ చేయకుండా ఉండొచ్చు ఆఫీసర్కి, కానీ ఒక పోస్టల్ అడ్రస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఆ పోస్టల్ అడ్రస్కి ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తారు. There are different fees that the citizen has to pay to the department in the form of nominal fees of 5 or 10 rupees at different levels. So different levels లో ఈ సిటిజన్ ఇన్ఫర్మేషన్ని రిక్వెస్ట్ చేసిన సిటిజన్ 5 to 10 రూపీస్ ఇట్లా పే చేయాల్సి ఉంటుంది. నామినల్ ఫీజ్ అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫీజ్. If the person who is collecting the information belongs to the below poverty line, the fee is exempted. ఇన్ఫర్మేషన్ని రిక్వెస్ట్ చేసిన పర్సన్ కనుక పోవర్టీ లైన్కి బిలో ఉన్నారనుకోండి, అప్పుడు ఫీ అనేది వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. బిలో పోవర్టీ లైన్ అంటే చెప్పండి, నాకు తెలీదు. ఇన్కమ్ ఎంతకంటే తక్కువ ఉంటే బిలో పోవర్టీ పూర్ కంటే తక్కువ సార్. హలో, అంటే చాలా పూర్ సార్, బిలో పావర్టీ లైన్ అంటే. నేను అడిగింది ఏంటి అంటే ఇన్కమ్ ఎంతకంటే తక్కువ ఉంటే బిలో పోవర్టీ లైన్ అంటాను. సో 1000 రూపీస్ కంటే తక్కువ సంపాదిస్తుంటే నెలకి, అట్లాంటి వాళ్ళని బిలో పోవర్టీ లైన్ అంటామంట. ఓకేనా, నియర్లీ 1000 రూపీస్. ఓకే, ఎవరో ఉంటారు కదా ఆబ్వియస్లీ. సో అట్లాంటి వాళ్ళకి ఫీజ్ అనేది ఎగ్జామ్ చేస్తారంట. హెన్స్ ఇన్ మెనీ వేస్ ద లా హ్యాస్ ఎనేబుల్డ్ ఆల్ పీపుల్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ని విధాలుగా లా అనేది ఏం చేసిందంటే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందేటట్టు చూసింది. డెమోక్రసీ రిక్వైర్స్ అన్ ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. డెమోక్రసీ అంటేనే సిటిజన్స్కి అన్ని విషయాలు తెలుస్తూ ఉండాలి. ఎందుకు డెమోక్రసీ అనేది ఏంటిది చెప్పండి? అబ్రహం లింకన్ ఏమన్నారు డెమోక్రసీ గురించి? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇన్ఫార్మ్డ్గా ఉండాలి సిటిజన్ అనే వాళ్ళకి. ఇప్పుడు కొంతమందికి ఎవరికి ఓట్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు అర్థం కాదు అసలు ఎవరికి ఓట్ చేయాలి ఏంటి అని. బట్ ఎప్పుడైతే మనం ఇన్ఫార్మ్డ్గా ఉంటామో, మొత్తం ఇన్ఫార్మ్డ్గా ఉంటామంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ వర్క్ ఎట్లా జరుగుతుంది అనేది మనకి తెలిసి ఉంటే
అప్పుడే మనం డెసిషన్ సరిగ్గా తీసుకోగలుగుతాం. మనం తీసుకునే డెసిషన్ బేస్ మీదే మనకి డెమోక్రసీ అనేది రన్ అవుతూ ఉంటుంది, సిటిజన్ యొక్క డెసిషన్ బేస్ మీదే. సో సిటిజన్ అనేవాడు ఇన్ఫార్మ్డ్గా ఉండాలి ఎప్పుడు. సో నెక్స్ట్ది, ప్రతిదీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా తెలియాలంటే ట్రాన్స్పరెన్సీ అనేది కూడా ఉండాలి. సో డెమోక్రసీకి ఈ రెండు చాలా ముఖ్యమైనవి. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఈ రెండింటిని ఉండేటట్టు చూస్తుంది. సిటిజన్స్ ఇన్ఫార్మ్డ్గా ఉండేటట్టు, సిస్టంలో ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టు చూస్తుంది. దిస్ కెన్ హెల్ప్ టు కంటైన్ కరప్షన్ అండ్ హోల్డ్ గవర్నమెంట్స్ అకౌంటబుల్ టు ఇండివిజువల్ సిటిజన్స్ ఆల్సో. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల కరప్షన్ అనేది చాలా వాటికి తగ్గుతుంది. అండ్ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా కేవలం ఆఫీసర్స్కి కాదు, మామూలు కామన్ సిటిజన్స్కి కూడా లెక్కలు చెప్పే అవసరం వస్తుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల. Unlike the earlier system, where departments responded only to the elected representatives, today they become answerable and therefore accountable to common citizens also. ఇదివరకు లాస్ ఎట్లా ఉంటాయి, కేవలం పెద్ద పెద్ద ఆఫీసర్స్, మినిస్టర్స్ వస్తేనే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్పేవాళ్ళు. కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత కామన్ సిటిజన్కి కూడా వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? వినిపిస్తుందా నేను చెప్పేది? ఓకే, ఇది లెసన్. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. హలో, ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా?